ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికర లాభంలో 13.4% వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఏప్రిల్ జూన్ మధ్య 3,028 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించిన ఆ సంస్థ ఈసారి 3,436 కోట్లు సంపాదించింది. గతేడాదితో పోల్చితే 17% మేర పెరిగిన నికర ఆదాయం 16,782 కోట్ల రూపాయలకు చేరినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. 2016-17లో మొత్తం ఆదాయం 11.5 నుంచి 13.5% వరకు పెరగొచ్చని తొలుత లెక్కగట్టిన ఇన్ఫోసిస్ ఆ అంచనాల్ని సవరించింది. ఈ ఏడాది ఆదాయం 10.5 నుంచి 12% వరకు పెరగొచ్చని తెలిపింది. మార్చి తర్వాత కొత్తగా 3,006కి ఉద్యోగం ఇచ్చామని, ప్రస్తుతం సంస్థలో ఉద్యోగుల సంఖ్య 1,97,000కు చేరిందని తెలిపింది. ఖర్చులు పెరగడం, పెద్ద ప్రాజెక్టులు నెమ్మదిగా సాగుతూ ఉండడమే తొలి త్రైమాసికంలో నికర లాభం తగ్గేందుకు కారణమని వివరించింది. తొలి త్రైమాసికం నికర లాభం మార్కెట్ అంచనాలకు లేని కారణంగా ఇన్ఫోసిస్ వాటా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.